ఓం నమో వెంకటేశాయ. తిరుమల అంటూనే మనకు మొట్టమొదట గుర్తుకొచ్చేది స్వామివారి లడ్డు. తిరుమల లడ్డు. ఇది కేవలం తీపి పదార్థంగా కాకుండా స్వామివారి యొక్క ఆశీర్వాదంగా, అనుగ్రహంగా, ప్రసాదంగా తిరుమల ప్రసాదం. తిరుమలకు పోయొచ్చిన తర్వాత మన చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళకు, మన బంధువులకు ఖచ్చితంగా కొంచెమైనా పంచివ్వడం. వాళ్ళు కూడా లడ్డూ తెచ్చినారా? ప్రసాదం ఇస్తారా? అని అడగడం ఆ లడ్డు యొక్క ప్రత్యేకతను తెలియజేస్తుంది. ముందు మనం లడ్డు చరిత్రను తెలుసుకుందాం. తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారికి లడ్డూను నైవేద్యంగా సమర్పించడం అనే ఆనవాయితీ క్రీస్తు శకం 1715 ఆగస్టు 2వ తేదీ నుంచే ప్రారంభమైంది. వెంకటేశ్వర స్వామికి నైవేద్యంగా సమర్పించిన ఈ లడ్డూను భక్తులకు ప్రసాదంగా అందిస్తారు. 2008లో జియోగ్రాఫికల్ జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ రిజిస్టర్ చేయించడంతో ఇది నకిలీ తయారీని అడ్డుకునేలా చేసింది. 2009లో జిఐ యాక్ట్ 1999 ప్రకారం తిరుమల లడ్డుకు పేటెంట్ హక్కులు పొందారు. 2017లో ఇండియా పోస్ట్ వారి క్విజిన్ సిబిస్ లో భాగంగా తిరుమల లడ్డు ప్రత్యేక పోస్టల్ స్టాంప్ విడుదల చేశారు. తిరుమలలో లడ్డు తయారు చేసే ప్రాంతాన్ని లడ్డు పోటు అని అంటారు. ఇది సంపంగి ప్రదక్షిణం దగ్గర ఉంది. మొత్తం 3 కన్వేయర్ బెల్టులు ఉండగా అది 2007, 2010, 2011 సంవత్సరాల్లో ఏర్పాటు చేశారు. ఒకప్పుడు రోజుకు 2.83 లక్షల లడ్డూలు తయారు చేసేవారు. ఇప్పుడు రోజుకు 8 లక్షల లడ్డూలు తయారు చేసే సామర్థ్యం ఉంది. 600 మంది, 620 మంది వంటకారులు, 150 డైలీ వర్కర్స్, 350 కాంట్రాక్ట్ వర్కర్స్, మిగిలిన ప్యాకింగ్ పోస్టు ఈ లడ్డు తయారీకి పనిచేస్తూ ఉన్నారు. లడ్డూలో ఉపయోగించే పదార్థాలు శనగపిండి 10 టన్నులు, జీడిపప్పు 700 కేజీలు, యాలకులు 150 కేజీలు, నెయ్యి 300 నుంచి 500 లీటర్లు, పంచదార 10 టన్నులు, కిస్మిస్ 540 కిలోలు, పటిక బెల్లం, పచ్చకర్పూరం, సీక్రెట్ ఏంటిది